దీపు చంద్రదాస్ను అత్యంత కిరాతకంగా చంపేశారు. కొద్దిసేపు తాము మనుషులే అన్న సంగతిని మర్చిపోయారు. దీపు చంద్రదాస్ను చంపిన వీడియోను నేను చూపించలేను, మీరు చూడలేరు. ఒకవేళ చూస్తే మెంటలీ డిస్టర్బ్ అవుతారు. వీకెండ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. లైట్ హార్టెడ్ ఉన్న వాళ్ళు వామిట్ చేసుకుంటారు. అంత ఘోరంగా చంపేశారండి. యూట్యూబ్ గైడ్ లైన్స్ కారణంగా దాన్ని రిలీజ్ చేయలేను. మన ఇండియన్ యాప్ అయిన అరట్టెలో రిలీజ్ చేస్తా. అక్కడ రెస్ట్రిక్ట్ కాలేదు అంటే మీరు చూడొచ్చు. అసలేం జరిగింది? బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై ఇంత కోపం ఎందుకు? 1947లో ఈస్ట్ పాకిస్తాన్లో 28% హిందువులు ఉండేవారు. ఇప్పుడు 7% మాత్రమే ఉన్నారు. 1,70,00,000 హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు. ఇంకొక 10 ఏళ్లలో 1,00,000 మంది హిందువులు మాత్రమే మిగులుతారా అనిపిస్తోంది. బంగ్లాదేశ్ హిందువుల కోసం స్టాండ్ తీసుకోవాల్సింది ఇండియానే, మనమే. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి దాడి ఒక ముస్లింపై జరిగి ఉంటే ఇన్ బిట్వీన్ ఇలాంటి దాడి ఏ మతం వారికి జరగకూడదు. ఎవ్వరూ ఇలా చావకూడదు. ఒకవేళ ముస్లింపై జరిగి ఉంటే ఉమ్మా రంగంలో దిగి ఉండేది. 50 ముస్లిం దేశాలు యూనిస్ను ఏకి పారేసి ఉండేవారు. ఒకవేళ క్రిస్టియన్ పై జరిగి ఉంటే 157 క్రిస్టియన్ దేశ నాయకులు దీన్ని ఖండించేవారు. దీపు చంద్ర దాస్ కోసం స్టాండ్ తీసుకోవాల్సింది ఇండియా, నేపాల్ దేశాలు. నేపాల్ను పక్కన పెడదాం, అక్కడ ప్రభుత్వం లేదు, జెన్జీ ప్రొటెస్ట్ అనుకుంటా ఉన్నారు. ఇండియా మాత్రమే స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోగలదు. ఇప్పుడు టైం 11:40. ఇంతవరకు ఎంఈఏ ద్వారా స్ట్రాంగ్ ప్రొటెస్ట్ రాలేదు. దీపు చంద్రదాస్ కోసం మన వాళ్ళు ప్రొటెస్ట్ ఇంకా చేయలేదు. మేబీ ఇంకొన్ని గంటల్లో స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇస్తారేమో. బట్ ఐఎమ్ వెరీ సారీ, ఇది నాకు నచ్చలేదు. December 18 రాత్రి ఇన్సిడెంట్ జరిగింది. నిన్న నేను దీని గురించి అప్డేట్ ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇప్పటికే వీడియోస్ చేశారు. ఇంత లేట్ ఎందుకు సార్? నిన్న ఉదయమే మొహమ్మద్ యూనిస్ రాజకీయాలను తగలబెట్టేసి ఉండాలి. యూనిస్ ను స్పాట్ లో పెట్టి ఉండాలి. కన్స్ట్రక్టివ్లీ క్రిటిసైజ్ చేస్తున్నా. అగైన్ ఎంఈఏ వెరిఫైడ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తోందా? స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే యాంటీ ఇండియా లించింగ్ ఇంకా పెరుగుతుందేమో అని భయపడుతోందా? లేదా దీపు చంద్రదాస్ ఇస్లాంకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇస్లామిక్ దేశాలు ఫీల్ అవుతాయేమో అని ఆలోచిస్తున్నారు? లేదా బ్యాక్ ఛానల్లో డిప్లొమసీ ఏదైనా చేస్తున్నారు? ఇంత ఆలోచించే మీరు షేక్ హసీనాను ఎందుకు ఇండియాలో ఉంచుకున్నారు? ఐ అగ్రి, హసీనా స్ట్రాటజికలీ మనకు ఇంపార్టెంట్ అనే ఉంచుకుని ఉంటారు. ఈవిడ ఇండియాలో ఉన్నందుకే కదా యాంటీ ఇండియా సెంటిమెంట్స్ బంగ్లాదేశ్ లో పెరుగుతున్నాయి. షేక్ హసీనా ఇస్ బికమింగ్ లైక్ అన్ లియబిలిటీ ఫర్ అస్, అవునా కాదా? వీ కెనాట్ బెట్ వన్ ఉమెన్ విత్ 1.7 crores హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. సిఏఏ ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళ కోసమే కదా. 1,70,00,000 మందికి మనమే ఉన్నాం. వాళ్ళందరూ మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే. మొన్న వీక్ సిడ్నీలో యూదులపై దాడి జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ నెసెట్ షేక్ అయిపోయింది. ఇమీడియట్ గా ఆస్ట్రేలియన్ ప్రధానికి లెటర్ రాశారు. ఆంథోనీ ఆల్బనీస్ ను నిలదీశారు. ఆల్బనీస్ ను స్పాట్ లో పెట్టారు. యూదులపై దాడి ఇంకొకసారి జరిగితే మీ దేశంలో వ్యాపారాలు చేయమో అని, ప్రభుత్వాన్ని కూల్చేస్తామో అని వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. తగలబెట్టేస్తాము, వి ట్రాక్, వి ట్రేస్ అండ్ వి టేక్ ద రివెంజ్ అని ఊగిపోయారు. ఇజ్రాయెల్ లాగా రియాక్ట్ అవ్వమని చెప్పడం లేదు. అట్లీస్ట్ స్ట్రాంగ్ గా ఇమీడియట్ గా స్టేట్మెంట్ ను జారీ చేసి ఉండాలి. యూనిస్ ను కాల్లో తీసుకొని వాయించి ఉండాలి. ఎందుకు ఇది చెబుతున్నా అంటే ఆగస్టు 2024 నుండి బంగ్లాదేశ్ ఇన్సైడ్ లో జరిగిన అన్ని విషయాలు నాకు తెలుసు. అన్నిట్లో కామన్ ఏంటి అంటే బంగ్లాదేశ్ ఇస్లామిక్ లీడర్ పై దాడి జరిగితే కౌంటర్ గా హిందువులపై, హిందూ దేవాలయాలపై, హిందూ సాంస్కృతి భవనాలపై దాడి చేస్తున్నారు. దౌత్యవేత్తలపై దాడి జరుగుతోంది. బంగ్లాదేశ్లో వరద వచ్చినా ఇండియా నీళ్లు వదిలింది, అందుకే వరద వచ్చింది, ఇండియానే కుట్ర చేసింది అనే ప్రచారం జరుగుతోంది. హిందువులను బూచిగా చూపించి బంగ్లాదేశ్ ముస్లిం ఓట్ను కన్సాలిడేట్ చేస్తున్నారు. గత వారం రోజుల నుండి ఈ పాయింట్ ను పదే పదే చెబుతూనే ఉన్నా. ఈ వీడియోలో ఫస్ట్ అసలెందుకు దీపు చంద్రదాస్ అనబడే కన్స్ట్రక్షన్ లేదా గార్మెంట్ వర్కర్ పై దాడి జరిగింది అనేది చెప్తా. ఈ దాడికి కారణం ఎవరు? షేక్ హసీనాను ఇండియాలో పెట్టుకున్నందుకు యూనిస్ అండ్ పాక్ ఐఎస్ఐ ఇండియాను బూచిగా చూపించి ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. December 12 శుక్రవారం బంగ్లాదేశ్లో కట్టర్ ఇస్లామిక్ రైట్ వింగ్ పార్టీ అయిన ఇంకలాబ్ మోర్చా అనే ఒక పార్టీకు లీడర్ అయిన ఉస్మాన్ హాదీ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. ఇండియన్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాదేశ్లో కలుపుకొని గ్రేటర్ లేదా అఖండ బంగ్లాదేశ్ మ్యాప్ను రిలీజ్ చేశాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉస్మాన్ హాదీ బంగ్లాదేశ్ను అఖండ బంగ్లాదేశ్గా చేస్తా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. యాంటీ ఇండియా ఎజెండాతో ముందుకు వెళ్తున్నాడు. మ్యాప్ రిలీజ్ అయిన వెంటనే షేక్ హసీనా స్టూడెంట్ వింగ్ అయిన ఛత్ర లీగ్ పార్టీకు చెందిన 2 వ్యక్తులు హాదీపై గన్స్ తో దాడి చేశారు. బుల్లెట్ నెత్తికి తగిలింది. హాదీను హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి సింగపూర్ కు తరలించారు.
హత్య చేసిన ఇద్దరు ఇండియాకు పారిపోయారు. మొహమ్మద్ యూనిస్ డిసెంబర్ 13వ తేదీ నుండి షేక్ హసీనాకు ఇండియా ఆశ్రమించింది. హాదీ హంతకులకు కూడా ఇండియానే ఆశ్రమిస్తోంది, ఇండియానే ఇదంతా చేయిస్తోంది అనే ప్రచారం పెద్ద ఎత్తున చేశాడు. డిసెంబర్ 18th రాత్రి సింగపూర్ హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. వీఆర్ సారీ, ట్రై చేశాం, హాదీ ఇస్ నో మోర్ అనే కబురు చల్లగా వినిపిస్తుంది. అంతే, రాడికల్ మాబ్ రోడ్డు మీదకి వచ్చి ఇండియన్ హై కమిషన్ పై, ఇండియన్ ఎంబసీపై, ఇండియన్ డిప్లొమాట్స్ ఇళ్లపై దాడి చేస్తారు. ఈ అల్లర్లు ఒక పక్క నడుస్తున్నాయి. ప్యారలల్ గా దీపు చంద్రదాస్ సన్ ఆఫ్ రవి చంద్రదాస్ కన్స్ట్రక్షన్ వర్కర్ లాగా పనిచేసే ఈ వ్యక్తి మైమెన్ సింగ్ డిస్ట్రిక్ట్ బాలుకా ఉపజిల్లా అనే ఒక విలేజ్ కు చెందిన వ్యక్తి దీపు ఎప్పుడో ప్రాఫెట్ మొహమ్మద్ గారు ఒక్కటే దేవుళ్ళు కారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్లు మాట్లాడాడు. ఇస్లాంను అగౌరవపరిచాడు అని చెప్పి, బ్లాస్ఫమీ చేశాడు అని చెప్పి అక్కడి గ్రామస్తులు ఇతనిపై కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ ఆరోపణలే. దీపు నిజంగా మాట్లాడాలా లేదా అనే కన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. పోలీస్ దగ్గరకు, కోర్టు దగ్గరకు వెళ్ళలేదు. అక్కడ గ్రామస్తులే గాలి వార్తల్లాగా ప్రచారం చేసుకున్నారు. డిసెంబర్ 18th హాదీ మరణానంతరం ఈ మాబ్ ఎప్పుడో దీపు ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పి దీపు ఇంటిని చుట్టుముట్టారు. దీపు ఇంట్లోనే దూరి ఫ్యామిలీ ముందే కొట్టి చంపేశారు. అక్కడ పోలీస్, కోర్టు ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. ఓన్లీ ఆరోపణలు, గాలి వార్తలు తీసుకుని దీపుపై దాడి చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ ముందే చంపేశారు. చంపేసిన తర్వాత ఊరికే ఉన్నారా? బయట తీసుకొచ్చి అందరి ముందు చెట్టుకు వేలాడదీసి చితం కొట్టారు. మృతదేహాన్ని కొట్టి అండ్ కాల్ చేశారు. మళ్ళీ ఆ దేహాన్ని హైవేకు తీసుకువెళ్లి ఈడ్చుకుంటూ వెళ్లారు. ఇదంతా దీపు భార్య పిల్లల కళ్ళ ముందే జరిగింది. బాడీను రికవర్ చేసి అటాప్సీకు పంపారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. యూనిస్ అండ్ పాకిస్తాన్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ ప్రజలకు చేస్తున్న ప్రచారం ఏంటి అంటే, 20 ఏళ్లు మనల్ని అణిచివేసిన శత్రువైన హసీనాకు ఇండియా ఆశ్రమించింది. హసీనా భారతదేశానికి చాలా కావాల్సిన మనిషి అంట. హసీనా ఒక రా ఏజెంట్ అంట. హసీనా అండ్ ఇండియా కలిసి బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగకుండా కుట్ర చేస్తున్నారు. అపోజిషన్ లీడర్స్ అందరినీ చంపేస్తున్నారు. ఉస్మాన్ హాదీను కూడా వీళ్లే చంపేశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 54 ఏళ్ళైనా కూడా ఇండియా మనల్ని కంట్రోల్ చేయాలి అని చూస్తోంది. హిందువులు మనల్ని కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు అందరూ బాగా డబ్బున్నోళ్ళు, మంచి మంచి వ్యాపారాలు చేసేవారు, ఇండియాకు కొమ్ము కాసేవారు. ఈ హిందువులందరినీ తరిమి కొట్టాలి, ఇక్కడి దేవాలయాలన్నిటినీ ధ్వంసం చేయాలి అనే ప్రచారం జరిగింది. యాంటీ ఇండియా భావజాలాన్ని ఎక్కిస్తున్నారు. ఇండియా నుండి బంగ్లాదేశ్ను కాపాడాలి అంటే జమాతే ఇస్లామీ అనే పార్టీకు ఓట్స్ వేయండి, ఈ పార్టీ తప్పితే ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు అనే ప్రచారం జరుగుతుంది. జమాతే ఇస్లామీ పాకిస్తాన్ బ్యాక్డ్ పార్టీ, అసీం మునీర్ బంధువుల యొక్క పార్టీ అండి ఇది. బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఎంత ఉంది అంటే, ఇండియా బంగ్లాదేశ్ 3 నదులు షేర్ చేసుకుంటాయండి, గంగా, తీస్తా, బ్రహ్మపుత్ర. మొన్న వర్షాలు పడలేదు, పంటలు పండలేదు, ఇండియానే నీళ్లు వదల్లేదు అని బంగ్లాదేశీ రైతులు ఇండియాపై బ్లేమ్ వేసే పరిస్థితికి వచ్చారు. లాస్ట్ మంత్ గార్మెంట్ ఫ్యాక్టరీ తగలడిపోయింది. ఇండియానే మన రా కుమారులే తగలబెట్టేశారు అనే ప్రచారం జరిగింది. ఎక్కడో డ్రోన్స్తో దాడి చేశారు, ఇండియానే చేసింది అనే ప్రచారం జరిగింది. ఢాకా ఎయిర్పోర్ట్లో ఎలక్ట్రికల్ ఫాల్ట్, అర్థింగ్ ఫాల్ట్ కారణంగా ఎయిర్పోర్ట్ కాలిపోయింది, ఇండియానే సబోటాజ్ చేసింది అనే ప్రచారం జరిగింది. మనం ఎస్ఐఆర్ అని చెప్పి ఇండియా లోపల ఉన్న అక్రమ బంగ్లాదేశీలను గెంటేస్తూ ఉంటే బంగ్లాదేశ్లో వేరే పిక్చరే నడుస్తోంది. బంగ్లాదేశీలు ఏమంటున్నారు అంటే, వెస్ట్ బెంగాల్ మనదే, బంగ్లాదేశ్లో భూభాగం వెస్ట్ బెంగాల్, ఇండియా వెస్ట్ బెంగాల్ను ఆక్రమించింది, వెస్ట్ బెంగాల్ నుండి మనల్ని గెంటేస్తోంది, ఇండియా బార్డర్స్ ను కంట్రోల్ చేస్తోంది అన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదంతా పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క ప్లేబుక్. పాకిస్తాన్లో సిలిండర్ పేలిన రానే పేల్చింది అని ప్రచారం ఎలా చేశారో ఆ రోగాన్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా అంటించింది. ఫైనలీ హసీనాకు ఆశ్రమించి బంగ్లాదేశ్ను పాకిస్తాన్లో కలిపేస్తున్నామా అనిపిస్తోంది. డైలీ స్టార్ అనబడే బంగ్లాదేశీ న్యూస్ పేపర్ ఇండియాకు ఫేవరబుల్గా రాస్తోందని చెప్పి న్యూస్ పేపర్ ఆఫీస్నే తగలబెట్టేశారండి. దీపు చంద్రపై ఇస్కాన్ దేవాలయాలపై దాడి చేస్తున్నారు. ఇయర్ 2024లో 2300 సార్లు హిందువులపై దాడి జరిగింది. ముర్షిదాబాద్లో కూడా హిందూ వ్యాపారస్తులపైనే దాడి చేశారు. ఇండియాలో ఉన్న ముర్షిదాబాద్లోనే దాడి చేశారు అంటే బంగ్లాదేశ్లో ఉన్న లోకల్ హిందువుల పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిస్తున్నా. ఇండియాను ఏమీ చేయలేక అక్కడున్న మైనారిటీస్పై దాడులు చేస్తున్నారు. ఇయర్ 2025లో గంగాచారా అనే ఒక ఏరియాలో 12 మంది హిందువులపై దాడి జరిగింది. షేక్ హసీనాను ఇటువంటి సమయంలో ఆశ్రమించి మొహమ్మద్ యూనిస్కు
పాక్ ఐఎస్ఐకు మనం ఫుల్ టాస్ బాల్ వేస్తున్నామా? ఈవిడపై ప్రజల్లో కోపం పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్లో ఈవిడపై కోపం ఉంది. ఈ టైంలో ఈవిడను యూఏఈ, సింగపూర్ వంటి న్యూట్రల్ కంట్రీస్లో ఉంచడం మేలా? ఈ టైంలో షీఈజ్ అవర్ లయబిలిటీ. ఎందుకు లయబిలిటీ అంటే, యూనిస్ అంతర్జాతీయ చట్టాల ముందు ఏమంటున్నాడు అంటే, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు దేశద్రోహిగా షేక్ హసీనాను గుర్తించింది. షేక్ హసీనాకు ఉరిశిక్షను ప్రకటించింది. అటువంటి షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇచ్చి అంతర్జాతీయ చట్టాలను ధిక్కరిస్తోందని చెప్పి ఇతను ఇండియాపై బ్లేమ్ వేస్తున్నాడు. దీపు చంద్రదాస్ యొక్క హత్యను విమర్శించే విషయంలో చేసిన డిప్లొమసీ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంలో ఎందుకు చేయడం లేదు? స్మార్ట్ డిప్లొమసీ అంటే అన్కట్ ఎమోషనల్ టైస్, ప్రొటెక్ట్ నేషనల్ ఇంట్రెస్ట్. షేక్ హసీనా మనకు ఫేవరెటే, బట్ షీఈ్ అవుట్ ఆఫ్ పవర్. ఈవిడ దగ్గర పవర్ లేదు, ఈవిడ దగ్గర గేమ్ లేదు. ఈవిడకు బంగ్లాదేశ్లో ఓట్ షేర్ లేదు, పబ్లిక్ ఫాలోయింగ్ లేదు, ఈవిడ మనకు యూజ్ లేదు అంటే పక్కన పెట్టండి. ఎమోషనల్ వద్దు, ఫేవరెటిజం వద్దు. షేక్ హసీనా ఎవరైనా కానీ, షేక్ ముజబుర్ కూతురైనా కానీ, ఇఫ్ షీ డోంట్ హ్యావ్ ఫాలోయింగ్ ఇన్ బంగ్లాదేశ్, షీ ఈస్ నాట్ రిక్వైర్డ్. సెండ్ హర్ టు యూఏఈ. 5 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిన తర్వాత, ఈవిడపై జాలి పెరిగిన తర్వాత మళ్ళీ ఈవిడ్ను రంగంలో దింపాలి, ఇఫ్ ఇట్ సూట్స్ టు ఇండియన్ ఇంట్రెస్ట్. అంతేగాని ఈ టైంలో ఈవిడపై ఎంతో ద్వేషం ఉన్న సమయంలో ఈవిడ దేశాన్ని మన నెత్తి మీద పెట్టుకున్నట్లుంది. డిప్లొమసీ, మనీ, డిఫెన్స్ ఇవన్నీ పక్కన పెడతాం, మానవత్వంతో ఆలోచిద్దాం. అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్, సెండ్ హర్ టు న్యూట్రల్ కంట్రీస్. నా పాయింట్ ఏంటి అంటే, బంగ్లాదేశీ ప్రజలు ఇండియాను ఏమీ చేయలేదు, వాళ్ళకంత సీన్ లేదు. వాళ్ళు చేసేదల్లా పాపం అమాయకులుగా, మైనారిటీస్గా, ఏమీ చేతగాని చాలా వీకర్ సెక్షన్స్ అయిన బంగ్లాదేశీ హిందువులపై దాడి చేస్తున్నారు. వాళ్ళు ఏమీ చేయలేరు, బికాస్ దే డోంట్ హ్యావ్ పొలిటికల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ అండ్ ఐడియాలజికల్ సపోర్ట్. నా క్రిటిసిజం ఎప్పుడూ కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, ఏదో ఎజెండా డ్రివన్గా ఎప్పుడూ ఉండదు. మన అపర చాణికుడు జయశంకర్ గారి మైండ్లో ఏదో తిరుగుతోంది. డెఫినెట్గా ఈయన దేశ హితానికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటారు, బట్ అక్కడున్న మైనారిటీస్ యొక్క ప్రాణాలు రక్షించే బాధ్యత మనకే ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులను రిప్రజెంట్ చేసే దేశం ఇండియా మాత్రమే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నా కాంటెంట్ నచ్చితే ఆ వీడియోను లైక్ చేయండి అండ్ మీ కామెంట్స్ను కూడా తెలియజేయండి. లెట్స్ డిబేట్. జై హింద్.